హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముగ్గురు అవి హడావిడి ఏంటో అనుకుంటున్నారా? ఇంకొక 2 రోజుల్లో మనకి శ్రీరామనవమి వచ్చేస్తుంది కదండి, రాములవారి కళ్యాణం. ఆ కళ్యాణం హడావిడి మా ఆకృతి టౌన్షిప్లో ఈరోజు స్టార్ట్ అయిందండి. అది పసుపు కొట్టడం కార్యక్రమంతో స్టార్ట్ అయింది. అందుకే అందరూ చాలా సరదాగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాము. చూశారు కదా, మా స్వీపర్స్ అందరూ ఇక్కడ ముగ్గులు పెట్టేసి పువ్వులు గుచ్చేస్తున్నారు. తర్వాత మేము వెళ్ళి అందరూ రెడీ అయ్యి వచ్చామండి. చూశారు కదా, పసుపు కొట్టడానికి కావాల్సినవన్నీ రెడీ చేసాము. ఇక్కడ ముత్తైదువులు అందరూ కలిసి పసుపు కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేశారండి. కరెక్ట్గా 5 గంటలకి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికి కరెక్ట్గా స్టార్ట్ చేసేసారు. కొంచెం మంది ఏమో తాంబూలాలు రెడీ చేస్తున్నారండి. అలా అందరూ సరదాగా చేసుకుంటూ వచ్చారు. ఇందులో మా ఫ్రెండ్ ఒక ఆమె మాత్రం తమలపాకులో శ్రీరామ్ అని చెప్పి రాసుకొచ్చారండి. అది చాలా 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 అంటే చాలా బాగుంది. అలాగే అందరం కలిసి మొత్తం అందరం గ్రూపులుగా అందరూ ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారండి. ఇది ఇంట్లో కళ్యాణం అన్నట్టు అందరూ అలాగే ఫీల్ అయ్యారు. బయట మేము ఏదో టౌన్షిప్లో చేసుకుంటున్నాం అన్నట్టు కాకుండా మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది, అంతా హడావుడిలానే ఉంది. అందరూ కూడా ఇక్కడ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసామండి. అందరూ ఎల్లో వేసుకుని వచ్చాము ప్రతి ఒక్కళ్ళు కూడా. కొంచెం మంది ముత్తైదువులందరికీ బొట్లు పెట్టి తాంబూలాలు ఇచ్చారండి. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. మా ఫంక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది. పసుపు కొట్టే సమయంలో పాటలు కూడా పాడుకున్నామండి మేము. రాములవారి భజన చేసుకుంటూ, రాములవారి పాటలు పాడుకుంటూ అందరూ కలిసిమెలిసి పసుపు దంచారు. ఇప్పుడు ఇంకా హారతి కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుందండి. అందరూ కలిసి రాముల వారికి, సీతమ్మ వారికి హారతి అందించారు. అలాగే అందరూ హారతి తీసుకున్నారు. అందరికీ తాంబూలాలు అందించారు. ఇంతటితో మా పసుపు కొట్టే కార్యక్రమం పూర్తయిందండి. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.